కరీంనగర్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. మానుకొండూరులో ఎలుగుబంటి చెట్టెక్కింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ సిబ్బంది ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ ఇస్తారు. రమణ, చెప్పండి. సో అటవీ ప్రాంతం నుంచి ఊళ్ళోకి వచ్చేసినట్టుగా చూస్తున్నాం. అయితే వాహనాల ఈ రణధ్వన గొనులకి భయపడే చెట్టెక్కిందనుకోవచ్చా? ఏం చెప్తున్నారు అధికారులు? మొత్తానికి దాన్ని పట్టుకునే ప్రయత్నం ఏ మేరకు వచ్చింది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అంటే ముఖ్యంగా మళ్ళొకసారి ఎలుగుబంటి హల్చల్ చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం గతంలోనే ఒకసారి చూసాం రేకుర్తిలో ఎలాంటి బీభత్సం సృష్టించిందో. అయితే ఈ రోజు మానకొండూరులో ఉదయం 4 గంటలకే ఒక ఇంట్లోకి ఎలుగుబంటి చొరబడడంతో అక్కడ కుక్కలు బాగా మొరగడంతో మొత్తంగా స్థానికులు గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ స్థానికులు పోలీసులు కలిసి అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వరంగల్ నుంచి ప్రత్యేక బృందం ఇప్పుడు రెస్క్యూ టీం రావడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. ముఖ్యంగా ఆపరేషన్ బంటిలో గతంలో ఏ విధంగా అయితే పట్టుకున్నారో అదే విధంగా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే ఎలుగుబంటి సైజు బాగా పెద్దగా ఉండడంతో అది వాళ్ళకు చిక్కుతుందా లేదా అనే ఒక అనుమానం అయితే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఇది వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారి పైన ఒక చెట్టు పైన అది ఉండడం వల్ల అది ఎవరినైనా ఒకవేళ దాడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇళ్లలో నుంచి చుట్టుపక్కల నుంచి ఎవరు బయటకు రావద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. మరొక వైపు రోడ్డు పైన ఉన్న వాళ్ళందరూ కూడా దూరంగా ఉంచే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరొక వైపు వరంగల్ కరీంనగర్ రహదారి పైన ఈ ఎలుగుబంటిని ఆపరేషన్ ఎలుగుబంటి నేపథ్యంలో మొత్తంగా వాహనాలన్నీ కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఎలుగుబంటిని అయితే పట్టుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ తో పాటుగా అదేవిధంగా దాన్ని ఫైర్ చేసే అధికారి ఇద్దరు కూడా ప్రత్యేకంగా వరంగల్ నుంచి పిలిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ బంటి కొనసాగుతుంది. హరి, దాన్ని మొదటగా ఎక్కడ గుర్తించారు? ప్రస్తుతం ఒక చెట్టు మీద ఉంది అంటే తెలుస్తోంది. అక్కడే ఉందా ఉదయం నుంచి కూడా, లేకపోతే వేరే ప్రాంతానికి ఏమన్నా మారుతోందా? దాన్ని గమనిస్తున్నారా అధికారులు? ఏంటి అక్కడ వాతావరణం? హరి, అంటే దాదాపు ఉదయం 4 గంటలకు ఇది ఇంట్లో చూసిన తర్వాత ఎప్పుడైతే కుక్కలు మురిగాయో అది వెంటనే ఊరికి వెళ్ళిపోయి అది చెట్టుపైకి ఎక్కింది. అప్పటి నుంచి కూడా దాదాపు ఉదయం 4 గంటల నుంచి ఇప్పుడు దాదాపు 11 గంటలు అవుతుంది. ఒక 6 గంటల నుంచి కూడా అది అదే చెట్టు పైన ఉంది. అక్కడ స్థానికులంతా గుమిగూడి పెద్ద ఎత్తున అక్కడ మోహరించడంతో మొత్తంగా రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. ఇది ప్రధాన రహదారి కరీంనగర్ వరంగల్. ఈ నేపథ్యంలో అధికారులు రావడానికి 1 గంట సమయం పట్టింది. ఈ నేపథ్యంలో మొత్తంగా అక్కడ వాతావరణం అయితే ఒక రకమైన ఆందోళనతో పాటుగా ఎలుగుబంటిని చూడడానికి వచ్చే వాళ్ళు ఒక క్యూరియాసిటీ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అయితే తమ రెస్క్యూను ప్రారంభించారు. మరి కాసేపట్లో దాన్ని పట్టుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో దాడులు కూడా జరిగి ఒక వ్యక్తి కూడా చనిపోయే నేపథ్యంలో అలాంటి పరిస్థితులు లేకుండా ఎవరు బయటకు రావద్దని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తుంది. హరి, రైట్. అయితే సైజు పెద్దదిగా ఉంది ఎలుగుబంటి అని చెప్తున్నారు. మరోవైపు చెట్టు కింద చాలామంది యువకులు అక్కడ నుంచొని చూస్తున్న పరిస్థితి. సో వాళ్ళని దూరంగా పంపించే ప్రయత్నం ఏదన్నా చేస్తున్నారా అధికారులు? ఒకసారి మీరు కూడా మాట్లాడండి. చూద్దాం. ఈ ఆపరేషన్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ దగ్గర మళ్ళీ అడిగి తెలుసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ రమణ.